ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు. జేఎన్టీయూ కళాశాలలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారనేది అవాస్తవమని విద్యార్థులు చెప్పారు. ఉదయం 11:30 జరిగిన ఆన్లైన్ సమావేశం కొనసాగింపుగా వైస్ ప్రిన్సిపాల్ బీటెక్ 1వ సంవత్సరం 2వ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రిన్సిపల్ కాన్ఫరెన్స్ హాలులో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 1వ సంవత్సరం విద్యార్థులు దీనిని సీనియర్ జూనియర్ల మధ్య ఒక సరదా కార్యకలాపాలంగా వివాహ సరదా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న మాత్రమేనని వ్యక్తం చేశారు. సీనియర్ల నుండి ఎటువంటి ఒత్తిడి లేకుండా తామే స్వంత ఆసక్తితో స్వచ్ఛందంగా పాల్గొన్నామని చెప్పారు. అది ఫ్రెషర్స్లో మేము డ్యాన్స్ కోసం నేమ్ ఇవ్వడం జరిగింది. దాని తాలూకు ప్రీ ఇంటరాక్షన్ రోజు ఒక నార్మల్గా డ్యాన్స్ స్టెప్ చేసి చూపించమన్నారు. అలా చేసిన వీడియో ఉన్నది. ర్యాగింగ్ అదేంగా జస్ట్ నేను ఇంటరాక్షన్ విత్ ఫ్రెండ్లీ సీనియర్స్ ఉంది. దాన్ని చాలా రాంగ్గా పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ. మేము మెకానికల్ బ్రాంచ్ సెకండ్ ఇయర్ సీనియర్స్ మాకు 6th 7th రోజు ఫ్రెషర్స్ అలా చేశారు సార్ వాళ్ళు. దానిలో భాగంగా 6th రోజు ఇంటరాక్షన్లో జూనియర్స్ తోటి సార్ వాళ్ళు మాకు అలర్ట్ చేసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాక కొంచెం టైం ఉంటే జూనియర్స్ మమ్మల్ని వాళ్ళతోటి ఇంటరాక్ట్ కోసం ఫండ్ కోసం మేము గేమ్స్ ఆడతా అంటే వాళ్ళని ఫోర్స్ లేకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం ఆడిపిస్తా అంటే మేము ఆడిపించాము. దాన్ని వీళ్ళు మా ఫ్రెండ్స్ వీడియోస్ ఇస్తే కొందరు నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. అందుకోసం అది ఇంత వైరల్ అయిపోయింది. అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ కోసమే వాళ్ళని మొబైల్ ఫోర్స్ చేసి ర్యాంక్ అని చెప్పేసి నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఇంత వాళ్ళ ఇష్టం కోసం వాళ్ళు చేస్తా అంటే మేము వాళ్ళు చేసాం, కానీ లేకపోతే మేము వాళ్ళు వేసేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. అయితే 7th రోజు ఫ్రెషర్స్ ఉంది మాకు. అయితే 6th రోజు ఇంటరాక్షన్ ఉంటుంది సీనియర్స్ తోటి. అయితే ఆ రోజు చిన్న ప్రోగ్రామ్ లెక్క మేము వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఒక స్క్రిప్ట్ లెక్క మేము పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు లెక్క చేసినాం అన్నట్టు. ఎంటర్టైన్మెంట్ కోసం చేసినాం. జస్ట్ ఫన్ కోసం చేసినాం. అది ఏమైనా ర్యాగింగ్ కాదు, అది ఏమన్నా ఏది కాదు, జస్ట్ ఫన్ కోసం అలా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఫన్ క్రియేట్ చేసి అలా చేసినాం అంతే. అయితే దాన్ని తీసుకొని పబ్లిషింగ్ చేసేది. అదేం ఫోర్స్తో చేయలేదు, మేము ఫోర్స్తో ఏం ర్యాగింగ్ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఫన్గా అట్లా చేసేసాం అంతే. సెవెంత్ డే రోజు మాకు ఫ్రెషర్స్ ఉండే. 6th డే రోజు సెకండ్ ఇయర్ అన్నయ్యలతో ఇంట్రాక్షన్ ఉండేది. ఆ రోజు చిన్న స్క్రిప్ట్ లేక మేము చేసినాం. అన్నయ్యలకు అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి పెళ్ళికి వైఫ్ అండ్ హస్బెండ్ లేక ఇట్లా చిన్న ఫ్రెండ్లీగా చేసినాం. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇలా చేసిర్రు. జస్ట్ అట్లా ఫ్రెండ్లీగా చేసినాం. అది ఏం ర్యాగింగ్ ఏం కాదు, జస్ట్ అట్లా మేము ఫ్రెండ్లీగానే చేసినాం. అది అంతే. ఫ్రెండ్లీగా చేసినాం అంతే.